UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. యాక్టర్గా సత్యదేవ్ ఏంటో అనేది మాకు తెలుసు. ఈ సినిమాతో కమర్షియల్ హీరో అయిపోయాను అనుకుంటున్నారా? అంటే నేను ఇందో చెప్పాను కదండి, కమర్షియల్ హీరో అంటే సక్సెస్సే కాబట్టి, హౌస్ఫుల్సే కాబట్టి, ఆ హౌస్ఫుల్ హాల్ నిండినదే కాబట్టి, జనాల ఆదరణే కాబట్టి, వీటిలన్నీ అయ్యాయి కాబట్టి అయిపోయినని అనుకుంటున్నాను. అంటే నాకు వేరేగా అంటే దానికి ఏదో చిన్న స్లోమోలో స్పెక్ట్స్ పెట్టి ఇలా ఆ టైప్ కాదు, కానీ ఈ ఎలిమెంట్స్ కాబట్టి అయ్యాను అనుకుంటున్నానండి. అంటే బట్ మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ ఆర్ కమర్షియల్ హీరో, నేను ముందు నుంచి నా సినిమాలు అన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక ప్లాట్ఫామ్, డబ్బు పెట్టే ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే సంస్థలు కానీ నాతో సినిమాలు చేయాలంటే నాకు టాలెంట్ ఒకటి ఉంటే సరిపోవట్లేదు, నేను కింద మీద పడి యాక్టింగ్ ఒకటే చేస్తే సరిపోవట్లేదు, ఓ సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ నాకు ఇంకొక బిగ్గర్ ప్లాట్ఫామ్, బిగ్గర్ సంస్థని ఇస్తే అది నా యాక్చువల్ సక్సెస్. సో ఈ సినిమా అది చేస్తుందని నమ్ముతున్నాను. అండ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎస్. జేబ్రా ఈ కథ వినే ప్రాసెస్లో, సినిమా చేస్తున్న ప్రాసెస్లో, సినిమా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఎంతవరకు మనం రీచ్ అయ్యాం అని తెలుసుకునే ప్రాసెస్లో మీరు ఎంతవరకు మారారు? ఇక చేయబోయే కథల విషయంలో మీ ఆలోచన ధోరణి ఏమైనా మారుతుందా? సార్, నేను ఇందాక చెప్పినట్టు చాలా రాటుదేలేనండి. ఇందాక అదే చెప్పాను కదా, ఐ థింక్ జీబ్రా అనే ఫిల్మ్ ఈ ప్రాసెస్లో చాలా రాటుదేలిపోయాను నేను. రాటుదేలిపోవడం అంటే నేను పాజిటివ్ వే, అంటే ఇప్పుడు దట్స్ నాట్ యారగెన్స్ ఆర్ ఇట్స్ నాట్, నేను అంటుంది మీకు అర్థమవుతుంది అనుకుంటా. వరల్డ్ని ఫేస్ చేసే విధానం కానీ లేకపోతే చూసే విధానం కానీ మారింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే, నా మీద ఇంత డబ్బు పెట్టి ఒక సినిమా చేశారంటే నా వర్త్ ఇది అని నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ సినిమా ఆదరిస్తున్నారు అన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ విధంగా రాటుదేలాను, అది చెప్పగలుగుతాను. సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్. కథలు ఎంచుకునే విషయంలో ఏమైనా మారారు? ఇక ఎక్స్పెరిమెంట్లు వద్దు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చింది? సార్, అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫిల్మ్కి వచ్చే కమెంట్లు ఏమైనా అన్నీ కూడా నా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనే వస్తుంది. నీ స్క్రిప్ట్ సెలెక్షన్ అమేజింగ్ అనే వస్తుంది. సో అది అమేజింగ్ అన్నప్పుడు ఇంకా మారడం ఎందుకు సార్? నేను కరెక్ట్ రూట్లోనే ఉన్నాను, అది కరెక్టే అవుతుంది. బట్ అగైన్ ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్పేదే చాలా ఆనెస్ట్గా నేను చెప్తున్నాను. ఈ విషయం ఏంటంటే, నా గొప్పతనం ఏం కాదు సార్. వీళ్ళు ఈశ్వర్ లాంటి దర్శకులు, రచయితలు 5 ఏళ్ళు కష్టపడి కింద మీద పడి ఒక 700 పేజీలు బుక్ రాశానని చెప్పాడు చూడండి, అది కష్టం సార్. నాది కేవలం షాప్లోకి వెళ్ళి ఒక మంచి చొక్కా ఎంచుకోవడమే. ఆ చొక్కా ఎలా తయారుపడిందని మనకు తెలియదు, మనం ఆలోచించాం. ఎన్ని తాన్లు తీసి ఆడు కుట్టి చేసి నేసి వాట్ ఎవర్ ఇంత పెద్ద షర్ట్ చేస్తాడు. మందు ఓన్లీ ఇట్స్ అబౌట్ సెలెక్షన్. ఓకే, నాకు ఈ చొక్కా నచ్చింది, ఈ చొక్కా నచ్చలేదు. బట్ అది చేయడం వెనకాల ఉన్న పెయిన్ వీళ్ళ క్రెడిట్ వీళ్ళదే. నాది జస్ట్ అబౌట్ సెలెక్టింగ్ వాట్ ఐ లైక్. సో ఐ థింక్ నా సెలెక్షన్ బాగానే ఉంది ఇప్పటి వరకు, అండ్ ఐ కంటిన్యూ దట్ సార్. థ్యాంక్ యూ సార్. పుష్ప ఫేవర్ మధ్య సార్, ఏ సినిమాకైనా దాని రిజల్ట్ అనేది కలెక్షన్ పరంగానే చూస్తారు ఇండస్ట్రీ మొత్తం. పుష్ప ఫేవర్ ఉన్నప్పుడు ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే సోలోగా కానీ ఈ హడావుడు లేకుండా వచ్చుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్లు, ఇంకా ఎక్కువ ఫుట్ఫాల్స్ వచ్చుండేవి అనుకున్నారు. Sir, this is a date what we have now. So if we postpone now, then it is taking 2-3 months later. So this is the window we have. Yes, as you said, we have fire is coming back. So with all your support, it should go even better from today itself. That is the only way to get our recovery, sir. మీ క్యారెక్టర్ కంటే కూడా విలన్ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా డామినేట్ చేసినట్టుంది, లెంత్ ఎక్కువ. దీనికి మీరేం చెప్తారు సార్? మంచిదే కదా సార్. అంటే ఇప్పుడు రాజమౌళి గారు సార్ ఫార్మాట్ కూడా అదే కదా. అంటే ఇప్పుడు తను చెప్పినట్టు అది ఇట్స్ విలన్ అంటే తను ఒక డాన్, ఒక ఇది మన డాన్ అంటే మన లైఫ్లో జనరల్లీ గ్యాంగ్స్టర్ అంటే విలనే. బట్ అంటే తను ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను ముందు ఎప్పుడు వినలే, ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఈ మారలీ ఎథికల్లీ అన్న కాన్సెప్ట్, గాంధీజీ కాన్సెప్ట్ ముందు ఎప్పుడు చెప్పలేదు నాకు. రాస్తున్నప్పుడే అది వేసుకున్నాడు, అది నేను ఎప్పుడు వినలే. అంటే ఐఎమ్ సోల్డ్, అంటే తన కథ చెప్పినప్పుడే ఐఎమ్ సోల్డ్, బికాస్ నేనే ఆ సెలెక్షన్ తీసుకున్నాను దట్ ఐ వాంట్ టు డూ సూర్య. నేను సూర్య క్యారెక్టరే చేస్తానని నేను అంటే ఆనెస్ట్గా నాకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు తను.
మీరు రెండిట్లో నీకు ఏం కావాలి అని అడిగాడు ఫస్ట్ వచ్చినప్పుడు. ఐ వాంట్ సూర్య క్యారెక్టర్ అని కావాలని నేను సూర్య తీసుకున్నాను. బికాస్ అ కామన్ మ్యాన్, బ్యాంకర్, వాడి గెలవాలి, వాడి ఆర్క్ ఒక నాకు బాగా నచ్చింది. అండ్ డెఫినెట్లీ వీడిని ఎక్కేసే క్యారెక్టర్ ఉంది అని నాకు ముందు నుంచి తెలుసు. ఎక్కితేనే కదా వీడు ఎంత బంతిని కింద నొక్కితే పైకి లేస్తుంది అన్నట్టు ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేయబడింది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మీరు ఆ మాట అంటున్నారని నాకు చాలా హ్యాపీగా ఉంది. ధనా క్యారెక్టర్ నా పైన ఎక్కితేనే సినిమా ఆడుతుంది నాకు. సో ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే అలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు. మీరేంటి అసలు రివర్స్లో వెళ్ళానా? లేదు, అంటే హ్యాపీ యాక్సిడెంట్స్. డైరెక్టర్ గారు సినిమాకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు, కానీ సీక్వెల్కి కూడా స్కోప్ ఉండేలా అనిపించింది. ఏమన్నా ఆలోచన ఉందా ఏంటి? ఎస్ సార్, ఉంది సార్. బికాస్ అది ఆ క్యారెక్టర్ అన్ని ఓపెన్ ఎండ్లోనే ఫినిష్ అవుతుంది. ఎస్, అది ఇంకా కొన్ని వరల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా నేను అంతకే రెడీగా ఉంది, చేయాలి సార్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. రెడీగా ఉందని చెప్పావు మాకు. అదే ఉంది, ఇప్పుడు వద్దు, ఇప్పుడు అది, వద్దనా? ఇప్పుడు వద్దు, Producer చాలు. తమిళ్లో కూడా, తమిళ అండ్ కన్నడలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? ఫుట్ ఫాల్స్ ఎలా ఉంది? Tamil extraordinary response. The first day it is growing double the first day, and the third day it is triple the first day. Like in Telugu also, first day it is keep on growing, but third day it is 3 times of what the movie we put in the first day. So in Kannada it is twice. So Tamil and Telugu extraordinary going. Kannada it is growing. To be very open, I am telling. సార్ సత్య గారు, సార్ కంగ్రాచులేషన్ సార్. సినిమా బాగుంది. ఫస్ట్ దగ్గర నుంచి ఆర్గానిక్ యాక్టర్ సత్యదేవ్ అని చెప్తూ వచ్చారు మీ డైరెక్టర్ గారు. అట్లాగే మిమ్మల్ని చూస్తూ అట్లాగే బాగుంది. ప్లస్ సినిమా చూస్తున్నంతసేపు రైటింగ్ చాలా బాగుంది సార్. మధ్యలో ఎక్కడో చూసే ప్రేక్షకుడికి కొంచెం టెస్టులు పెట్టినట్టు ఉంది అనిపించింది. దాన్ని మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారు? నేనా డైరెక్టర్ అండి? మీరు చెప్పండి సార్, ఆయన చెప్పండి. ఇక్కడ అంటే ఏ విధమైన టెస్ట్లు అండి? అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ లాగా అనిపించింది. ఓకే. అంటే ఆనెస్ట్గా దీన్ని నేను అంటే ఇప్పుడు కాబట్టి చెప్తున్నాను నేను. ఇది మళ్ళీ నో ఫ్యాబ్రికేషన్, నథింగ్. మన వెంకటేష్ మహా వాళ్ళ మదర్ 70 years old అనమాట. ఆవిడ సినిమాకి తీసుకొని వచ్చాడు. నాకు కూడా ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడికి అర్థమైందా లేదా అని తీసుకొని వచ్చి నేను, అమ్మ మీకు అర్థమైందా ఏంటి సినిమా ఏంటి అని అడిగితే ఆవిడ మొత్తం చాలా క్లియర్గా ఇది అక్కడ ఇప్పుడు అదే ఓకే స్టోరీ చెప్పకూడదు అని చాలా ఈజీగా క్లియర్ చేసి చెప్పేసింది. ఓకే, నేను అదే ఆడియన్స్ని ఇంకొంత 3-4 ఆ సేమ్ ఏజ్ ఆడియన్స్ని అడిగితే వాళ్ళు అదే చెప్పారు. ఒకటండి, ఒక గొప్పదనం ఈ స్క్రిప్ట్లో నేను నమ్మింది ఏంటంటే, ఆడియన్స్ని అంటే 2 రకాల స్క్రిప్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఆడియన్స్ని మనం తక్కువ చేసి చూసి వాళ్ళకి కావాలని అన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎస్ మై ఆడియన్స్ ఆర్ క్లెవరర్ టు అండర్స్టాండ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో I think you've chosen that path and the script follows that path. And again, it's complication ante, see, ఆ టర్మ్స్ అవన్నీ కూడా సెకండ్ వన్స్ ద సినిమా గోస్ మనకు అన్నీ అర్థమైపోతూనే ఉంటాయి. అంటే ఇట్స్ మేడ్ ఫర్ అ రీజన్, ఒక రీజన్ కోసమే అలాగా పెట్టి తర్వాత గోయింగ్ ఆన్ టువర్డ్స్ ది వాట్ ఎవర్ ద ఫిల్మ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడల్లా అది అర్థమవుతూనే ఉంటుంది. అండ్ ఐ ఫీల్ దట్స్ వేర్ వి వన్. ఇప్పుడు నేను ఇప్పుడు కావాలంటే మీరు ఇప్పుడు ఇది అయిపోగానే వెంకటేష్ మహాకు సార్ కాల్ కొట్టండి. ఆవిడ నాకు ఎంత స్పష్టంగా చెప్పారంటే ఓకే అయితే ఇది సార్ రైటింగ్ పరంగా తప్పలేదు సార్. రైటింగ్ చాలా బాగుంది, చూస్తూ తరోగా ఎంజాయ్ చేసాం. అక్కడక్కడ కొంచెం అదే తప్ప వేరే అదే యాడింగ్ టు ఇట్ సార్. ఇది ఇప్పుడు నేను ఆఫ్టర్ రోట్ మై స్క్రిప్ట్ నేను నా నాన్నకి ఇచ్చాను ఫస్ట్ కాపీ. ఆయన ఏం చేశారంటే వెళ్ళి ఇమీడియట్గా నామినీ నేమ్ ఇచ్చారు బ్యాంక్లో, నామినీ నేమ్. సో అదే జరిగింది, ట్రూత్ ఇది. సో నా నాన్నకే తెలియదు, కానీ అంత ఇది ఫాలో చేశారు. ఆయనకి నేను మూవీ చూపించలేదు, స్క్రిప్టే ఇచ్చాను. జస్ట్ చదవండి ఒకసారి, ఎందుకంటే నేను ఏజ్ వల్ల నేను చెక్ చేసుకోవాలి ఒక్కసారి నేను, అది గ్రౌండ్ రియాలిటీ కోసం. అది ఒకటి. రెండోది ఏంటంటే ఆడియన్స్ని ఏ స్క్రిప్ట్ అయినా ఏ మూవీ అయినా పార్టిసిపేట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు పార్టిసిపేట్ విత్ దట్. అందుకే నేను చెప్తున్నాను, కామెడీ అండ్ హారర్ స్క్రిప్ట్ ఆల్వేస్ కనెక్ట్ విత్ ది ఆడియన్స్ ఈజీలీ. ఎందుకంటే స్క్రీన్లో వచ్చిన వెంటనే దే విల్ రియాక్ట్, భయపడతారు లేకపోతే నవ్వుతారు. సో ఆ కంటెంట్ ఎప్పుడైనా ఆ జానర్
జానరే. సో అప్పుడు ఆడియన్స్ పార్టిసిపేషన్ ఒక థ్రిల్లర్కి ఒక డ్రామాకి రావాలంటే అలా స్క్రీన్ ప్లేలో అలా చెయ్యాలి, అప్పుడే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే 2+2 అని మనం చెప్తే చాలు, వాళ్ళు 4 అంటున్నారు, మనమే =4 అని పెడితే ఇంట్రెస్ట్ ఉండదు ఆడియన్స్కి. అందుకే దీనికి వల్ల అది అంత కాంప్లెక్స్గా అది మేబీ సార్ అదే సార్ ఉండొచ్చు సార్ 5% ఆఫ్ కోర్స్. ఎస్, దట్ ఈస్ దేర్. అంటే అన్న 700 పేజీలు రాసుకున్నాడు అన్న, ప్రతిదానికి ఉంటుంది మనోడి దగ్గర ఇప్పుడు. యా సత్యదేవ్ గారు, సార్ సత్యదేవ్ గారు. నాగేంద్ర సార్ ఏంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఉత్సాహంగా అందరూ కూడా అని చెప్పి ఆగాను. అండ్ ఆల్ ద వైల్ సత్య అండ్ డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ సార్ రెడ్డి గారు ఇక్కడ లేరు కానీ, బట్ రియల్లీ యూ హ్యావ్ డెలివర్డ్ ఏ జమ్ ఆఫ్ ఎ ఫిల్మ్, థ్యాంక్ యూ, a masterpiece. I am telling you. Thank you If so somebody that 20%, if they do not like that film, it is their cynicism, nothing else. I am telling you. ఎందుకంటే ఈ మోడర్న్ ఏజ్ ఫిల్మ్లో ఎంతసేపు లవ్, ఫ్యామిలీ డ్రామా అండ్ డబుల్ మీనింగ్ డైలాగులు, డబుల్ ఎంటెండర్స్, ఇలాంటి దాంట్లో ఇలాంటి ఇంటెలిజెంట్ కంటెంట్ని బయటకు తీసుకొచ్చిన మీ గట్స్కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ లివ్డ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ థియేటర్స్ వర్ అగాగ్ విత్ ఎప్రిసియేషన్ అండ్ ఎన్కోర్స్ ఆల్ అరౌండ్. థియేటర్లో నువ్వు నీ చేతిలోంచి ఆ బ్యాగ్ పడిపోతుంది చూడు, జల్లు మంది థియేటర్ ఒక్కసారి. వీ హ్యావ్ పర్సనల్లీ విట్నెస్డ్ దట్. It is a talk all across wherever the film is released. I am telling you, you can just raise the collar because you have raised the bar of filmmaking standards. ఫిల్మ్ స్టాండర్డ్స్ తాలూకు బార్ని రైజ్ చేశారు మీరు ఈ సినిమాతో. అండ్ పీపుల్ లైక్ కా వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది, అండ్ పీపుల్ యు ఆల్ రియల్ ట్రాన్స్ఫార్మ్ ది తెలుగు సినిమా. ఐ రియలీ feel very good about it. Thank good you so about much, it. sir. Thank It's you so very, much, sir. Thank you so much. Prestigious words. Thank you so much. Do not care a bit for that 20%. I am telling you, there is 80% with you. Thank you so much, sir. All the theaters, all the auditoriums, all the audience are with you. Thank you, నేను sir. థియేటర్ నుంచి బయటకు రాగానే నీకు ఫోన్ చేశాను. అవును, I was చేశారు. spellbound in the film. I am telling you. Thank you. Thank you. Spellbound. Thank you so much, sir. Okay. And coming to the point of querying you, ఇది ఒక 20% ఉన్నారు అండ్ ఐ నో ఆల్ దట్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు 80% నచ్చింది. ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ కెన్ యూ జస్ట్ రీజనైజ్ వై దట్ 20% అండ్ 80% డిమార్కేషన్ ఇస్ ప్రివైల్డ్ దేర్? సార్ షార్ట్గా చెప్పాలంటే యూట్యూబ్లో డివోషనల్ సాంగ్స్ కూడా డిస్లైక్ వస్తుంది. That's what I'm telling. He cannot do such thing. Fantastic answer. You can write any bad script to be a better script. రియల్లీ. అండ్ సత్యాన్ని అభిమానించి యాక్టర్గా అభిమానించిన వాళ్ళందరికీ కూడా టుడే సత్యాలో యాక్టరే కాదు, ఒక గ్రేట్ కమర్షియల్ హీరో కూడా ఇండస్ట్రీకి దొరికాడు ఈ రోజున. పీపుల్ కెన్ జస్ట్ రిలై ఆన్ హిమ్ అండ్ మేక్ ఫిల్మ్స్ అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ career. It means a lot to us, sir. Thank you so much, sir. Good luck. All the very best. Thank you, sir. సత్యదేవ్ గారు